ఇగో ఈడున్నది చూడండి. కేసీఆర్ చెప్పింది అబద్ధం. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలే. మహబూబ్ నగర్ టూర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో 2 సార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ ఎస్పీడీసీఎల్ ఖండించింది. కేసీఆర్ టూర్ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ కరెంటు పోలేదని స్పష్టం చేసింది. ఆ టైంలో ఎలాంటి పవర్ కట్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించిందట. అంటే ఆడ కూర్చొని తమాషా చేసినట్టుండు. పెట్టరా పెట్టు 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 ఫీడ్ పెట్టు ఒకటి ఖాళీగా ఉన్నాం కదా పోయిందని చెప్పి బుడిదేస్తే అయిపోయా. ఏడుంది వార్త? ఇగో కేసీఆర్ చెప్పిన విషయాన్ని నమ్మి కొన్ని మీడియా సంస్థలు కరెంటు పోయినట్టుగా రిపోర్ట్ చేసినాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఎస్పీడీసీఎల్ తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్స్ డిజిటల్ మీటర్స్లో ఎక్కడా కూడా కరెంటు కట్ అయినట్టుగా రికార్డు కాలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి ఎలాంటి కోతలు లేకుండా కరెంటు అందుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ కరెంటు పోయిందని చెప్పిన ఆరోపణలు అవాస్తవం అని టీఎస్ ఎస్పీడీసీఎల్ మహబూబ్ నగర్ ఆపరేషన్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఇది కథ. మరి ఎందుకే ఇంత పచ్చి అబద్ధాలు ఆడు? కరెంటు పోకముందే పోయిందని ఎందుకు చెప్పాలా? ఇది ఈయనకు రాఘవేంద్ర రాజు గారికి ఇది బాగా ఐడియా ఉంటుంది. ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు బేసిక్గా ఇన్వర్టర్లు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో బాత్రూంలో కూడా ఇన్వర్టర్ కనెక్షన్ ఉంటుంది. కరెంటు పోయినట్టు కూడా తెలియదు వాళ్ళకి. కరెంటు పోయింది మొత్తం చీకటి అయిందట. నమస్తే రాఘవేంద్ర రాజు గారు. ఇప్పుడు నిన్న ఈ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందన్నది వార్త. సరే తర్వాత అధికారులు ఏం కరెంటు పోలేదని తేల్చిరట. ఇప్పుడు బేసిక్గా అందరి పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్లు ఉంటాయి కదా. ఇప్పుడు కరెంటు పోగానే పోయినట్టు కూడా తెలియదు. మరి ఈయనకు కరెంటు పోయి చీకటి అయి 2 సార్లు పోయిందట. మళ్ళీ అది కూడా ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి పనులు చేస్తుంటారు సార్ ఆయన. మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఏమన్నాడంటే మా కాంగ్రెస్ అభ్యర్థి గారు వంశీచంద్ర రెడ్డి గారు 700 ఎకరాలు అక్రమంగా కబ్జా చేశారని ఒక మాట చెప్పిండు అనమాట. అయితే 7 గజాలు ఉంటే చూపియండి, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మళ్ళీ ఒక ఫేక్ ఛాలెంజ్ చేసిండు సార్ గారు. 7 గజాలే 7 గజాలు ఉంటే చూపిండి, నాది కబ్జా చూపిండి, అక్రమంగా చూపిండి అన్నాడు. నేను మీ దగ్గరికి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తాను సార్. మీరు శ్రీనివాస్ గౌడ్ గారికి ఫోన్ చేసి 9949994039 ఆయనకి చేసి మీరు ఆహ్వానిస్తే నేను అన్ని డాక్యుమెంట్ తీసుకొని వస్తాను. ఆయన బినామీలు ఏం తీసుకొని వస్తాను, అది కూడా మనం ప్రూవ్ చేద్దాం సార్. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈయన ఇంట్లో కరెంటు మొత్తం అంతా పెద్ద బిల్డింగే కదా ఈయనది. అసలు ఈయన ఇంటి ముందరనే పవర్ స్టేషన్ ఉంది సార్. ఇంటి ముందరనే పవర్ స్టేషన్ ఉంది. ఓకే, రోడ్ అవతల పవర్ స్టేషన్ ఉంటది. ఈయన 11 కేవీది, ఈయన ఇల్లు రోడ్ అవతల ఉంటది సార్. అంతే అంతే సార్. ఇవన్నీ ఫేక్ వార్తలు చెప్తుంటారు. సీనన్ ఎలక్షన్ టైంలో హైలైట్ గానీ ఇవన్నీ చేస్తుంటాడు. రైట్. కాకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ లా అయితే ఉన్నాడు సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. అవునా? ఓకే. బీఆర్ఎస్ అభ్యర్థికి ఏమైనా అవకాశం ఉందా? లేదు సార్, లేదు సార్. లేదా? అభ్యర్థికి లేదు సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తా ఉంది. ఓకే. మా దగ్గర 7 ఎమ్మెల్యేలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే గింత ఫేక్ వార్త రాస్తారు చూడండి. ఇట్లుంటది.